అంటే అసలు సొంత నియోజకవర్గంలోనే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది కదా సార్. కొంత ప్రతిఘటన ఉంటుంది సార్ దాన్ని. ఓకే. బట్ అల్టిమేట్ ఈజ్ బీటెక్ రవి కూడా నాకు మంచి మిత్రుడు, ఎమ్మెల్సీ ఉండే. బట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ కదా. ఎంపీ కూడా షర్మిలి గారు ఓటు ప్యాటర్న్ పెరుగుతుంది. కాంగ్రెస్ 1% వచ్చింది, 5-6 రావచ్చు. షర్మిలి గారు గెలిచే అవకాశం ఉందా సార్? ఇండివిజువల్ లోక్సభ అయితే షర్మిలి గారు వాక్ ద రేస్ కంబైండ్ వస్తున్నాయి కనుక పోలింగ్ పోయినప్పుడు ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎంపీ ఒకటేసారి ఓటేస్తారు. ఒక 5-10 సెకండ్లు కంప్లీట్ ఎమ్మెల్యేకి ఒక ఓటేసి ఎంపీకి ఓటేసే సంఘటన చాలా కష్టం, అరుదు. ఒక 20-30 వేల ఒక నియోజకవర్గానికి, ఒక అసెంబ్లీకి డిఫరెన్స్ వస్తుంది. ఒక 2 లక్షల ఓట్లు మాత్రమే వస్తాయి. కానీ కాన్స్టిట్యున్సీలో 70-70 వేల ఓట్లు ఆమెకి ఎట్లా రావాలి? 4 లక్షల ఓట్లు కావాలి గెలవాలంటే కష్టం. డిపాజిట్ కూడా నేను అనుకుంటున్నా చాలా కష్టంగా వస్తుంది. 16% డిపాజిట్ రావాలంటే. సార్, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి మరో 6 రోజుల్లో. తెలంగాణలో జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, అంటే ఎవరికి ఎన్ని ఎంపీ స్థానాలు ఇవ్వబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఆదిలాబాద్ కాంగ్రెస్ ఇంప్రూవ్ అయింది, బీఆర్ఎస్ థర్డ్ పోయింది. అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు కోనప్ప మాజీ ఎమ్మెల్యే కానీ, ఖానాపూర్ ఎమ్మెల్యే ఆమె ఓ లేడీ ఉందేమో రేఖ, ఆమె తర్వాత ఇంకొక బోత్ ఎమ్మెల్యే ఎక్స్-ఎమ్మెల్యే బీఆర్ఎస్, తర్వాత బైసా ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, నిర్మల్ మాజీ మంత్రి అండ్ మాజీ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి, వీళ్ళంతా బీఆర్ఎస్లో ఉంటారు. వీళ్ళంతా చేరారు. సెకండ్ థర్డ్ గ్రేడ్ లీడర్ కూడా చేరుతుండ్రు. కాంగ్రెస్ ఇంప్రూవ్ అయింది. అక్కడ క్యాండిడేట్ ఏందో గడ్డం నగేష్ అని లోకసభ సభ్యుడు ఉండే, వాళ్ళ తండ్రి ఎమ్మెల్యే ఉండే, మంత్రి ఉండే, ఈయన ఎమ్మెల్యే ఉండే, మంత్రి ఉండే. తో ముగ్గురు గోండా. కానీ కాంగ్రెస్ లేడీ ఎవరైతే ఆ టీచర్ ఉందో ఈ తుడుం దెబ్బ అంటే గోండుల లంబాడి ఇష్యూలో బాగా అగ్రెసివ్ లంబాడాస్ని వ్యతిరేకం చేసింది. అట్లనే ఆత్రం సక్కు ఎమ్మెల్యే ఉండే ఆశోబాద్, కాంగ్రెస్ నుంచి ఎన్నికైంది అనుకుంటా. అతను కూడా ఏదైతుందో బాగా అగ్రెసివ్గా తుడుం దెబ్బకు సపోర్ట్ చేసిండు. అక్కడ గోండ్స్ ఎక్కువ 7 సెగ్మెంట్లు, లంబాడస్ తక్కువ. పర్సంటేజ్ ఎంత అనేది నాకు ఐడియా లేదు, ఫిగర్స్ లేవు నా దగ్గర, నేను ప్రిపేర్గా లేదు దాని మీద. తో లంబాడాస్ వన్ సైడ్గా ఏదైతుందో ఇప్పుడు నగేష్కి వేస్తుండ్రు, గోండ్ అయినా కూడా. ఓకే. ఎందుకంటే ఈయన ఎప్పుడు నోరు విడిచి ఏదైతుందో మాట్లాడే నోరు జారడు, ఆయన పనిందో ఆయన చేసుకుని వెళ్ళాడు. లంబాడా వన్ సైడ్ మోర్ దాన్ 75-80% టు ఓట్ టు ద బీజేపీ క్యాండిడేట్ అయిన ఇతనికి. అలాగే బీజేపీ 4 ఎమ్మెల్యేలు ఉండడం కూడా అక్కడ బలం. ఒకటి సిర్పూర్, ఒకటి బైసా, ఒకటి నిర్మల్ అండ్ ఆదిలాబాద్. నేను మీకు ఫోన్ చూపెడతా. దాదాపు నిన్న ఇటు కాంగ్రెస్ నాయకులతోటి ఇటు బీజేపీ నాయకులతో అందరితో మాట్లాడాను. మెయిన్ ఇంపార్టెంట్ పేర్లు ఎందుకు అనుకోండి, మాట్లాడితే వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. అట్లా బీజేపీ కూడా నేను చేసినప్పుడు నాకు చాలా సంబంధం, ఎందుకంటే నా ఎడ్యుకేషన్ తక్కువైంది. నేను ఆదిలాబాదు 10 కాన్స్టిట్యున్సీలో కార్నర్ టు కార్నర్ నేను బాగా నాకు టచ్ ఉన్నవాడిని. చాలాసార్లు చాలా ఎన్నికల్లో తిరిగినవాడిని. విఎన్ మంత్రావు రథం ప్రోగ్రాం 89 మార్చిలో దాదాపు 10 రోజులు చెప్పా పెట్టినాం మేము. సో అక్కడ నాయకులతోటి పాత తరము, మిడిల్, తర్వాత కింది ఇప్పటి తరం కూడా నాకు బాగా సంబంధాలు. మాట్లాడినప్పుడు బీజేపీ ఎడ్జ్ ఉండే, బట్ క్లోజ్ కాంగ్రెస్కి వచ్చింది. పోల్ మేనేజ్మెంట్ కరెక్ట్ చేసుకుంటే అది బీజేపీకే ఎడ్జ్ ఉన్నది నిన్నటి వరకు, మొన్నటి వరకు. కరీంనగర్ బీజేపీ ఎడ్జ్, క్లారిటీ ఎడ్జ్. నిజామాబాద్ ఎడ్జ్, నిజామాబాద్ కూడా బీజేపీ రాబోతుంది. 3 చేవెళ్ళ ఎడ్జ్, కొండ విశ్వేశ్వర రెడ్డి గారు. మల్కాజ్గిరి ఎడ్జ్, ఈటల రాజేందర్ గారు 5. కిషన్ రెడ్డిదే మంత్రి అయిన తర్వాత వాళ్ళ బీజేపీ నాయకులు కావచ్చు, ఏపీపీ కావచ్చు, మిలిటెంట్స్ ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళను పనులు కానీ టైం ఇవ్వడం కానీ వాళ్ళ రెస్పెక్ట్లో కానీ కొంచెం గ్యాప్ వచ్చేసింది. ఓడిపోతాడని వాళ్ళే చెప్తున్నారు. దాంట్లో కూడా నాకు వందలాది మిత్రులు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు కూడా మంచి మిత్రుడు, మంత్రి అయినా కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ కలిసాము, ఢిల్లీలో కానీ అమెరికాలో కానీ. ఈజ్ ఎ నైస్ ఫెలో. బట్ ఎందుకో మరి వాళ్ళ కార్యకర్తలే ఓడిపోతారంటున్నారు. బట్ ఎడ్జ్ మాత్రం వెరీ కీన్కి వచ్చింది, ఎటైనా జరగచ్చు. నాగేందర్ డ్రైవ్, ప్రిస్టేజ్ ఆఫ్ సీఎం, పోల్ మేనేజ్మెంట్, ఎందుకంటే ఆయన సిట్టింగ్ సీట్ అది. మొన్న రాజీనామా ఇచ్చే వరకు ఆయన ఎంపీ కదా, డిసెంబర్ వరకు. తర్వాత ఫైట్ జైరాబాద్, షెట్కర్ అండ్ బీబీ పాటిల్, ఇది 3వసారి ఆయన ఎంపీ, సిట్టింగ్ ఎంపీ 2 సార్లు గెలిచాడు. రఘునందన్ ఇస్ ఫైట్.
అండ్ మహబూబ్ నగర్ ఫైట్. మహబూబ్ నగర్ కూడా ఏడ్చి ఉండే, అరుణగారు. జస్ట్ మొన్నటి వరకు ఏడ్చి ఒక 5 రోజుల కింద వరకు. మొన్న ఈవినింగ్ చూసిన వరకు అది ఇది క్లోజ్కి వచ్చింది, నెక్ టు నెక్ వచ్చింది. అది కూడా సీఎం గారు ప్రిస్టేజ్ తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. సొంత జిల్లా కాబట్టి ఎక్కువ పర్యటన చేసిండు, 5 సార్లు 6 సార్లు పోయిండు అంటున్నాడు వరకు ఆ నియోజకవర్గ పరిధిలో. ఏ నియోజకవర్గానికి అంత పోలే. నేను అనుకుంటున్నా చాలా మొండివాడు, ప్రతిదాన్ని బాగా చేశాడు. తర్వాత మక్తల్ పోయినసారి బీజేపీ ఎవరైతే చేశారో ఈమెకే డికే అరుణ గారే, అతను కాంగ్రెస్లో చేరడము, జితేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ చేరడము, ఆమెకు టికెట్ వస్తేనే వీళ్ళందరినీ కంట్రోల్ చేసుకోవాలి కదా, చేసుకోలేకపోయింది. అంటే డీకే అరుణ గారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి అదే నేను చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ జలంధర్ రెడ్డి ఎవరో ఆయన కాంగ్రెస్లో చేరిండు, జితేందర్ రెడ్డి బీజేపీ చేరిండు. తో ఆమెకి ఏదైతుందో తో ఇప్పుడు నెక్ టు నెక్ వచ్చింది. పోల్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేసుకోకపోతే ఇక్కడ ప్రాపర్గా చేసే పవర్ ఉంది, కసి ఉంది, ఓరు జిల్లా ప్రెస్టేజ్, డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టగలుగుతారు. వాళ్ళకు ఉన్నా కూడా లిమిటెడ్ పరిధిలో పెట్టగలుగుతారు, పార్టీ కానీ వాళ్ళు కానీ. అరుణ గారు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండేది నాకుండే సమాచారం. కానీ రియాలిటీ గ్రౌండ్ మాత్రం 5th నాడు చూసినప్పుడు ఏదైతుందో పలు సర్వే డిపార్ట్మెంట్స్ కానీ, స్టేట్ ఇంటెలిజెన్సా, సెంట్రల్ ఇంటెలిజెన్సా, పార్టీ కొంతమంది నాయకులతో మాట్లాడి ఇర్రెస్పెక్ట్ ఆఫ్, నాకు కూడా లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, 16-17 మందితో మాట్లాడాను. వాళ్ళ పేర్లు చెప్పలేను. చాలా అగ్ర నాయకులతో కూడా పలు పార్టీలో, కొందరు బీఆర్ఎస్లో ఉన్నారు, టీడీపీలో పలు పదవులు అనుభవించి. తో నెక్ టు నెక్ అని అంటున్నారు. ఓకే, ఓవరాల్గా ఈ 5 నేను అనుకుంటున్నా 6కు తగ్గకపోవచ్చు బీజేపీ. 6 నుంచి 8 భారతీయ జనతా పార్టీ, 8, 6, 9. అలాగే 8 నుంచి 10 కాంగ్రెస్. క్లారిటీ కాంగ్రెస్ గెలిచేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో పెద్దపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, భువనగిరి అండ్ నాగర్ కర్నూలు. నాగర్ కర్నూలు తో 8 కాంగ్రెస్ పార్టీ, 8 నుంచి 10, ఇది 6 నుంచి 8. ఒకటి ఎంఐఎం, ఒకే ఒక సీటు, అది బీజేపీ గెలవచ్చు. అయితే కాంగ్రెస్కి అయితే నేను ఛాన్స్ లేదనుకుంటున్నా మీదకు. దెర్ ఇస్ నో ఛాన్స్. బీసీ నాయకునికి మంచి ఆయనకి ఇచ్చారు, కానీ మొన్ననే ఇండిపెండెంట్ ఇచ్చి ఓడిపోయాడు నీలం మధు. తో అక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే బీఆర్ఎస్కి ఒకటే గెలిచే అవకాశం, సీట్ ఏదైతే 0 to 1 అయ్యే అవకాశం ఓన్లీ మీదకుంది. ఎందుకుందంటే గజ్వెల్ 50,000 పైన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కేసీఆర్ గారు కాన్స్టిట్యున్సీ, మాజీ ముఖ్యమంత్రి. సిద్దిపేట్ more than 75 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు హరీష్ రావు, 1,90,000 ఇట్లా వచ్చింది. తర్వాత దుబ్బాక ప్రభాకర్ రెడ్డి. ఈ 3 సెగ్మెంట్లు ఏదైతుందో 2 lakhs ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, 160 to 2 lakhs. ఇక్కడ ఈ మెజార్టీ వస్తే గెలిచే అవకాశం. ఇక్కడ మెజార్టీ తగ్గిందనుకోండి బీజేపీ వస్తుందని. కాంగ్రెస్ మాత్రం 3rd ఉంటుంది. అక్కడ గెలిస్తే బీఆర్ఎస్కి ఒక మెదకు, లేకపోతే 0. ఓకే, అంటే ఒక్కడు కూడా వచ్చే అవకాశం లేదంటారు. 6 నుంచి 8 బీజేపీ, 8 నుంచి 10 కాంగ్రెస్. 8 తగ్గకపోవచ్చు, ఇది 6 తగ్గకపోవచ్చు. ఒకటి ఎంఐఎం. సార్, ఎంఐఎం ఇప్పుడు హైదరాబాద్ లోక్సభ స్థానం గురించి కనుక మనం మాట్లాడుకుంటే, ఈసారి అసదుద్దీన్ ఓవైసీ గారికి మాధవీలత గట్టి పోటీ ఇవ్వబోతుంది. సార్, నాకు సబ్జెక్ట్ టు కరెక్షన్. సార్, నేను ఓటర్ లిస్టుకు పోలేదు, చూడాలంటే ఒక నిమిషం పని, నాకు ఓపిక లేదు. సార్, ఎవరో నేను 17 లక్షల పైన ఓట్లు ఉన్నాయి హైదరాబాద్ మీద, 11 లక్షల ముస్లిమ్స్, 6 లక్షల పైన హిందూస్ అనేది నేను ఎక్కడో చూశాను. అవును సార్. మళ్ళీ ఒక దాంట్లో మొన్న ఏదో 21 lakhs చూశాను. 21 lakhsల 12.5 చిల్లరనేమో 8 చిల్లరేదో హిందూ అని. ఏది కరెక్టో చెప్పలేదు, సబ్జెక్ట్ టు కరెక్షన్. బట్ ఏది చూసినా more than 50% ఇస్ అ ముస్లిమ్స్. ఎగ్జాక్ట్లీ. తో అది వన్ సైడ్ ఉంటుంది. ఇస్లాం ఖతరా అంటారు. 84లో మొదటిసారిగా వీళ్ళ తండ్రి సలావుద్దీన్ ఓవైసీ లోకసభకు పోటీ చేసిండు. ప్రభాకర్ రెడ్డి అని హౌసింగ్ బోర్డు చైర్మన్ టీడీపీ 84 డిసెంబర్ ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత. హనుమంతరావు గారు కూడా ఎమ్మెల్సీ 86 వరకు ఛాన్స్ ఉన్నా లోక్సభ చేసిండు. రాజీవ్ గాంధీ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు హనుమంతరావు గారికి. కానీ సెకండ్ ఎవరైనరు టీడీపీ. అప్పుడు చేవెళ్ళ ఇవన్నీ ఉండే, రూరల్ ఉండే, 30,000తో మాత్రమే గెలిచాడు.
84 గెలిచిండు, 89 మెజార్టీ, మళ్ళీ 91 ఎక్కువ మెజార్టీ, మళ్ళీ 96, 98, 99 అనుకుంటా. 2004లో మొదటిసారిగా అసదుద్దీన్ ఓవైసీ గారు స్టార్ట్ అయ్యారు. 2004, 2009, 14, 19 ఇది 5వసారి పోటీ చేస్తున్నాడు. మోర్ దాన్ 60%. 11 lakhs 17 అయితేనేమో 11, 6.5. సపోజ్ 21 అయితేనేమో 12, 8 చిల్లర. ఓకే. అంటే మోర్ దాన్ 63-64% ఓట్లు ముస్లిమ్స్ ఉన్నాయి కనుక ఇస్లాం ఖతరా అంటారు కనుక అది ఖచ్చితంగా ఎంఐఎం గెలుస్తుంది. ఇదంతా మీడియా సృష్టి మాత్రమే. ఓకే. ఏ పరిస్థితిలో బీజేపీ గెలవదు అక్కడ. ఓకే సార్, ఫైనల్గా అసలు కేంద్రంలో ఎన్డీఏకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది? ఫైనల్గా అసలు కేంద్రంలో ఎవరు అధికారాన్ని ఫామ్ చేయబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఇండివిజువల్ వితౌట్ ఎనీ 50%, 290 నుంచి 310 స్థానాల వరకు బీజేపీ, 290 to 310. ఓకే. అంటే ఖచ్చితంగా కాంగ్రెస్కు నేను అనుకుంటున్న ప్రతిపక్ష హోదా 2014 కానీ 19 రాలా. ఈసారి వచ్చే అవకాశం ఉందా? 55 సీట్లు రావాలనుకుంటా. 543 అంటే 55. ఈసారి ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం వచ్చి మ్యాక్సిమం ఎంత లిబరల్ వేసినా కూడా ఇట్ ఈజ్ మ్యాక్సిమం ఈజ్ 80 సీట్లు మాత్రమే. కనుచూపు మేరలో కూడా ఇండియా కూటమి 200, 210, 220 కంటే కొర. ఓకే. 200 లోపలనే, బిలో 200. వీళ్ళ ఎలీస్ ఇంకా టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇంకా ఇతర పార్టీలు కావచ్చు, అవి ఒక 40, 350 దానికి టచ్ అవుతుంది. 350, 360, నాట్ 400. ఓకే. వాళ్ళ కూటమి అంతా కలిపి ఎలీస్ కలిపి 400, 400 అని చెప్తున్నారు. బట్ 400 కాదు, 360, 370 వరకు పోవచ్చు. బీజేపీ 290 to 310 డెఫినెట్. థర్డ్ టైం గోయింగ్ టు ద రాజ్యాంగ సవరణ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా కొన్ని చట్టాల్లో ఏదైతే లొసుకులు ఉన్నాయో, కొన్ని ఎన్ని ఇబ్బంది ఏదైతుందో, ప్రొలాంగ్ అవుతున్నాయో, డిలే ప్రాసెస్ అవుతున్నాయో, ఆ చట్టాలను ఒక విప్లవాత్మకమైన మార్పులు బీజేపీ రాబోయే రోజుల్లో తేవబోతుంది. నాకుండే సమాచారము అథెంటిక్గా చెప్పగలుగుతున్నా, రాజ్యాంగ సవరణ చేయలేరు. ఎవ్రీ ఇయర్ 10 yearకే చేసిండ్రు. 50 ఏళ్ళ డీలిమిటేషన్ అయింది, 67 అయింది, 77 అయింది. 77 తర్వాత ఎప్పుడైంది? 2009 అయింది. 23-32 సంవత్సరాల తర్వాత అయింది. సార్, బట్ రిజర్వేషన్ అనేది టచ్ చేయరు. దళితులు, గిరిజనులకు ఏదైతుందో రిజర్వేషన్ పోదు. ఓకే. అది కంటిన్యూ. దాన్ని టచ్ చేస్తే ఈ దేశము అగ్నిగుండం అయిపోతుంది. 20% ఓట్లు దళితులు, గిరిజనులు కలిస్తే ఈ దేశాన్ని రావణ కష్టమవుతుంది. నక్సలిజము ప్రతి రాష్ట్రాల్లో వస్తుంది. నక్సలిజం పెరుగుతుంది. ఇప్పుడున్న దానికంటే 10 అంతలు అవుతుంది రిజర్వేషన్ గిట్ట రద్దు చేస్తే. ఓకే. చేయగలుగుతారు, చట్టం 2/3 చేయగలుగుతారు. 50% స్టేట్స్ రాటిఫై చేస్తాయి 15 రాష్ట్రాలు. కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే దేశమంతా కనుక దీన్ని టచ్ చేయరు. వాళ్ళకి అవసరం లేదు. దీన్ని ప్రతిపక్షంలో బీజేపీ యూజ్ చేసుకుంటుంది ఓట్ల కోసం. ఈ రోజు ఏదైతుందో ఇది పెద్ద స్లోగన్ అయిపోయింది, పెద్ద బ్యానర్ అయిపోయింది. ప్రతి మీటింగ్లో ఈ ధర్నాలు గిర్నాలు చేస్తున్నారు. ఇది జరిగే పని కాదు. ఇది జరిగే అగ్నిగుండం అయిపోతుంది. అందుకోసం రిజర్వేషన్కు టచ్ కాదు. ఇది 100% నేను చెప్పగలుగుతా. రేపు రాబోయే రోజులు చూస్తాం మనం.